ప్రార్థన మనలో ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఎప్పుడు వస్తుంది? ఒక పశ్చాత్తాపమే ప్రార్థన మనలో ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? దేవుడికి మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలంటే ఎప్పుడు వస్తుందంటే కేవలం ఉపవాసం ఉన్నప్పుడే. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు చేసే ప్రార్థన కంటే మామూలుగా చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఉపవాసం ఉండి మోకరించామంటే దేవుడు నీలో ఒక పశ్చాత్తాప హృదయాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపడి హృదయాన్ని ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే ఉపవాసంకి చాలా శక్తి ఉందంట. హల్లెలూయా. సాతాను అంటే ప్రపంచంలో ఎవరికి భయపడ్డాడు, ఇద్దరికి మాత్రం భయపడతాడు. ఎవరు తెలుసా? సాతాను ఎవరికి భయపడ్డు, కానీ ఇద్దరికి భయపడతాడు. ఎవరికి? ఒకటి దేవుడికి, రెండు ఉపవాసం ఉండి ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళు సాతాను పారిపోతారు. ఎందుకంటే తెలుసు, ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనతో ఉంటాడనే విషయం సాతానికి తెలుసు. హల్లెలూయా.